రాకీ అవెన్యూస్ అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది రాజమండ్రిలో. ఈ సంస్థ ఏంటంటే ఈ ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు అమ్ముతూ ఉంటారు. ఇట్లా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు నిజంగానే అమ్ముతారు. అమ్మిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత బిల్డర్స్ గా బాగా ఫేమస్ అయిన తర్వాత మోర్ ఎక్కువ ఇంకా కన్స్ట్రక్షన్స్ చేస్తూ వెళ్తారు. అయితే ఇట్లా 90% మంది బాగానే చేస్తారు. కానీ ఈ సంస్థ ఏం చేసిందంటే కొన్ని ఫ్లాట్లు వేసుకుంటూ ఒక పాయింట్ లో బిచానా ఎత్తేసారు. అవంతిక ఫేజ్ 2 అనేటువంటి ఒక కొత్త వెంచర్ ని 3 సంవత్సరాల క్రితం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినటువంటి టైంలో సుమా ఫోటోలు అవి ఉపయోగించి వాళ్ళు యాడ్ బాగా రన్ చేశారు లోకల్ టీవీ ఛానల్స్ లో కానీ అక్కడ. ఏమని రన్ చేశారంటే తక్కువ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ కడితే చాలు, మీ మీ పేరిట ఫ్లాట్ ముందు బుక్ చేసేస్తాము, ఆ తర్వాత మీరు బ్యాంక్ లోన్ మేమే ఇప్పిస్తాము, ఆ బ్యాంక్ లోన్ తో మీరు నెమ్మదిగా ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసి కట్టుకోవచ్చు అని. సో ఇప్పుడు ఆ యాడ్ చూసి నేను వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయండి, లేకపోతే 1 లక్ష ఉన్నాయండి, ఎందుకంటే నేను కట్టలేనండి అంటే, నిజంగా చేసే వెంచర్ వాడు ఏం చేస్తాడంటే అంత తక్కువ అమౌంట్ అయితే అవ్వదండి, దీని ఖరీదే 60 లక్షలు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీని ఖరీదే 60 లక్షలు ఉంది, సో మీరు మరీ 1 లక్ష అంటే కష్టం, ఒక 10 లక్షలైనా కట్టాలి, దాంతో పాటు మీ బ్యాంకులో మీరు లోన్ మీకు అర్హురా కాదా అని తెలుసుకోవడానికి మా బ్యాంక్ పర్సన్ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడండి ఫస్ట్, వాళ్ళు మీరు అర్హులే, మీకు అన్ని పే స్లిప్స్ కానీ ఇవి కానీ అవి కానీ అన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ మీరు మా దగ్గరికి రండి అంటే, అక్కడే ఉంటారు వాళ్ళు కూడా, బ్యాంక్ వాళ్ళు, రండి ఇదే కౌంటర్కి రండి, అప్పుడు మేము కట్టించుకొని మీ పేరున బుక్ చేస్తామని నిజంగా ఒక వెంచర్ చేసేవాడు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు 1 లక్ష ఇస్తే 1 లక్ష, 2 లక్షలు ఇస్తే 2 లక్షలు, వాళ్ళ పేరున ప్లాట్లు బుక్ చేసి ఇచ్చేసారు. నీది 109 ప్లాట్ అని నా పేరున బుక్ చేశారు అనుకోండి, రెండో రోజు మూడో రోజు మీరు వెళ్ళారు, మీకు అదే 109 ఇచ్చాడు, మీకు ఎట్లా తెలుస్తుంది మీరెవరో నేనెవరో కదా, యాడ్ చూసి వెళ్ళడం వాళ్ళం కదా. ఇట్లాగా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. దాదాపు ఒక్కొక్కళ్ళ దగ్గర 26 లక్షల వరకు వసూలు చేశారు. నేను జస్ట్ 1 లక్ష అనేది ఎగ్జాంపుల్ చెప్పా. సో 26 అందరి దగ్గర కలిపి కాదు, ఒక్కొక్కళ్ళ దగ్గర 26 లక్షలు యావరేజ్ గా వసూలు చేశారు. చేసి 88 కోట్లు వసూలు చేసి మొత్తం విచారణ సర్ది పారిపోయారు. 88 కోట్లతో దేశం వదిలి పారిపోయారు, రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు. నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. ఇట్లాగా ఎన్నో జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం మనం. చీటీల పేరుతో కూడా రీసెంట్ గా వైజాగ్ లో ఒకటి జరిగింది. అయితే ఇందులో సుమ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? 2016 టు 2018 యాంకర్ సుమ దీనికి నిజంగానే ఆమె యాడ్ చేశారు, ఫోటోలు వాటిలో ఆవిడ పర్మిషన్ ఇచ్చారు, సంతకం అది పెట్టారు వాళ్ళు. అయితే 18 నుంచి ఆ తర్వాత జరిగిన ఏ వెంచర్తో ఆవిడ నాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ మేము లీగల్ నోటీస్ కూడా ఇచ్చాము, వాళ్ళు నా ఫొటోస్ వీడియోస్ అప్పటి నుంచి ఉన్న యాడ్స్ అవన్నీ కూడా పాత యాడ్లే వాడుకుంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు అని ఆమె. ఇప్పటికే మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, నా యాడ్ వాడొద్దు అనేసి అని. అయితే లీగల్ గా సుమాకి ఎటువంటి బాధ్యత ఉండదు, 100% ఉండదు, ఇందులో క్వశ్చనే లేదు. సుమాని ఎవరు అడగడానికి కూడా లేదు నిజానికి. కానీ ప్రతిదీ లీగల్ ఆస్పెక్ట్ లో చూస్తామా? మోరల్ ఆస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటది కదా, ఎథికల్ ఆస్పెక్ట్ అంటూ ఉంటది కదా, ఇంగిత జ్ఞానం అంటూ ఉంటది కదా, ఇది కోల్పోతారు సెలబ్రిటీస్. మీరు ఎనీ ప్రొడక్ట్ తీసుకోండి, సమంత పైకి యాడ్లో సన్ఫ్లవర్ ఆయిల్ వాడమంటది. తను పెట్టేటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ నేను పొరపాటు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడను, నేను వేరే ఆయిల్ లేదు, ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అదే వాడతాను అని చాలా సెపరేట్ గా చెప్తుంది. అంటే అది ఎంత డేంజరో తెలుసు కాబట్టి నేను వాడినని ఓపెన్ గా చెప్పేసి దొరికిపోయి మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటది. ఇక్కడ ఒక్కళ్ళని అంటాం కాదు, సుమ, సమంత, ఇదిగో చిరంజీవి కూడా ఇట్లాంటి ఏదో యాడ్ ఇస్తే, జగవత్ బాబు కూడా ఇట్లాంటి యాడ్ ఏది ఇస్తే వాళ్ళు కూడా ఇట్లాగే ఎత్తేసారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. ఇప్పుడు సిగ్గుశరం ఉండాలి మహేష్ బాబుకి, లేకపోతే అతని మీరేంటారు షారూక్ ఖాన్కి, అజయ్ దేవగన్ కి, ఆడెవడో కండల కాంతరా ఉంటాడు కూడా, బాలీవుడ్ వాడికి, వీళ్ళందరూ పాన్ మసాలా యాడ్లు చేస్తుంటారు. అసలు మినిమం కామన్ సెన్స్ పాన్ మసాలాలు తిని క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఇండియాలో లిస్ట్ తీస్తే కొన్ని లక్షల మంది ఉంటారు. అది యాడ్ ఇవ్వకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? ఇప్పుడు మహేష్ బాబు డెన్వర్ యాడ్ ఇస్తాడు, అది సంకలో కొట్టుకునే ఒక స్ప్రే, దాని వల్ల పోనీ నష్టం వచ్చిద్దా లేదా, తర్వాత పోనీ లాంగ్ లాస్టింగ్ ఏదో జరుగుతుందో అనుకోవచ్చు, మేబీ అది కూడా మంచి ప్రోడక్ట్ అయి ఉండొచ్చు. ఇంకొకళ్ళు ఇప్పుడు బాడీ మీద వేసుకునేటువంటి సోపు ఇంకొకటి, అదే దరిద్రం నిజానికి. అవి కూడా మనకు హాని చేసేవి అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నోట్ లోపలికి వెళ్ళేవి, మన జేబులో డబ్బులు బయటికి వెళ్ళేవి, ఇలాంటి వాటికి ఎందుకు మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించరు? అసలు ఒక రియల్ ఎస్టేట్ యాడ్, విశ్వనాథ్ ఆయన చనిపోయారు, ఆయన ఫేమస్ డైరెక్టర్, ఆయన కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత పెద్ద వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం కూడా చేసినటువంటి సందర్భాలు. అవసరం లేదంటున్నా నేను. వాళ్ళ వెంచర్స్ మంచివి అయి ఉండొచ్చు, కొంతమంది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు సుమా లాగా, ఇందాక చెప్పుకున్నాడు జగద్బాబు, చిరంజీవి లాగా.
కానీ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల రేపొద్దున వాడు ఏం చేస్తాడో మనకు తెలియనప్పుడు ఇట్లాంటివి ఎథికల్ ఆస్పెక్ట్ లో, మోరల్ ఆస్పెక్ట్ లో పక్కకు పెట్టలేరు. ఆ డబ్బులు సంపాదించుకున్నారు అబ్బా. మీరు అంత ఫేమస్ అయ్యారంటేనే సుమో, చిరంజీవో, విశ్వనాథో, సమంతానో, మహేష్ బాబు కోటాను కోట్లకి వారసులు కదా మీరు. వారసులు అంటే మీరు సంపాదించుకున్నారు కదా ఆల్రెడీ కోటాను కోట్లు. మళ్ళీ మీరు ఒక చిన్న యాడ్ కక్కుర్తి కోసం ఎందుకు? లేదు, ఒక స్ప్రే డన్వర్ యాడ్ చేస్తాడు మహేష్ బాబు, ఓకే సంతోషం. లేకపోతే ఉంటాయి కదా బట్టల యాడ్లు ఉంటాయి. ఇప్పుడు సమంత బట్టల యాడ్ చేసింది, విజయ్ దేవరకొండ కూడా బట్టలు యాడ్ చేశారు, ఫ్లిప్కార్ట్ కో మింత్రాకు చేశారు, వెరీ ఓకే సంతోషం. బట్టల వల్ల మనకి మనకి హెల్త్ పరంగా భయంకరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు కదా. ఈ డిఫరెన్స్ ఆ మాత్రం తెలుసుకోవాలనేటువంటి జ్ఞానంలో ఎందుకు ఉంటారు? ఇప్పుడు ఎంతో మందిని క్వశ్చన్ చేస్తుంటారు చిన్మయి. మరి ఈ విషయంలో సమంతని ఇప్పటివరకు ఎందుకు క్వశ్చన్ చేయలేదు నాకు అర్థం కాదు. అంటే ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు క్వశ్చన్ చేసుకోరేమో. నేను సినిమాని సపోర్ట్ చేసేవి 99 ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్ లో చిన్మయినైనా మనం అడగాల్సిందే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మోరల్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ అనేవి సెలబ్రిటీస్ కి చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి సపోర్ట్ చేస్తేనే నేను ఎంత పెద్ద చిరంజీవి ఫ్యాన్ అయినా కంప్లీట్ గా కండెమ్ చేశా. ఎందుకంటే రేపు పొద్దున ఆయన గెలిస్తే ఆయన చేసే తప్పులకి ఒప్పులకి రెండింటికి మరి బాధ్యత తీసుకుంటారా మీరు? ఒక బ్రదర్ గా మీరు సపోర్ట్ చేయట్లేదు, మీరు ఒక బ్రదర్ గా చేయట్లా, ఒక సినిమా సెలబ్రిటీగా ఒక లెజెండరీ సినిమా హీరోగా చేస్తున్నారు. సో రేపు పొద్దున ఏమైనా జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా అని క్వశ్చన్ చేస్తాం. అది డెఫినెట్లీ ఎవరైనా సరే ఒక మోరల్ ఆస్పెక్ట్ లో, కమర్షియల్ లో ఒక యాడ్ చేసేటప్పుడు కానీ, ఒక పొలిటికల్ కైండ్ ఆఫ్ థింగ్ సైడ్ తీసుకునేటప్పుడు కానీ, ఎథికల్ గా, మోరల్ గా రేపు పొద్దున్న దానికి సంబంధించిన ఎనీ బాధ్యతను తీసుకునేటట్టు అయితేనే దిగాలి దాంట్లోకి. ఇప్పుడు సుమా ఉన్నారు, 2016 to 2018 చేశాను నేను, ఆ తర్వాత నాకు సంబంధం లేదు అంటే రేపు పొద్దున వాడు ఏం చేస్తాడు అనేది ముందు ఆలోచించుకునే కదా దిగాలి. రేపు పొద్దున వాడు చేస్తే ప్రతి దాని పట్ల పూర్తి బాధ్యత తీసుకునేటట్టయితేనే దిగాలి. లేదంటే సమాజానికి మీరు ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 88 కోట్లు కోల్పోయారంటే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిన? 26 లక్షలు అంటే మాటల యావరేజ్ గా. నాకైతే చాలా పెద్ద మ్యాటర్. 26 లక్షలు అంటే నేను చాలా కష్టపడితే గాని నేను సంపాదించలేను నేనైతే. మరి మరి ఎంతో మంది కట్టుంటారు కదా అక్కడ. అందులో సరే కొంచెం ఉన్నత ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి అనుకుందాం. ఒక 50% అయినా కష్టపడి చెమట వచ్చి కష్టపడిన మిడిల్ క్లాస్ జనాలు ఒక 50% మంది అన్నా ఉంటారు కదా. 80 కోట్లు, 44 కోట్లు వాళ్ళవే ఉంటాయి కదా. మరి వాళ్ళందరి జీవితాలకు ఎవరు బాధ్యులు? నాకు సంబంధం లేదని లీగల్ గా తప్పుకుంటే ఓకే, తప్పుకోవచ్చు. లీగల్ గా మిమ్మల్ని ఎవరు ఏం క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఆ ఎథికల్ మోరల్ ఆస్పెక్ట్స్ అనేవి మనకు ఉండాలి. సరే ఇంత జరిగింది, జరిగిన తర్వాతైనా సుమ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరికీ నాకు క్షమాపణ, ఇంత వరస్ట్ గా అనుకోలేదు, ఇంకొకసారి జీవితంలో ఎప్పుడు ఇట్లాంటివి సమాజం పట్ల, ఆరోగ్యం పట్ల, డబ్బుల పట్ల ఇట్లాంటి థింగ్స్ లో ఎఫెక్ట్ చేసేటువంటి ఏ యాడ్ లో కూడా నేను నటించను అని ఒక మాట చెప్తే తప్ప అదేమన్నా? సో ఎంతగా వీళ్ళు మోరల్ ఆస్పెక్ట్స్ ని, ఎథికల్ ఆస్పెక్ట్స్ ని గాలికి వదిలేసి కేవలం లీగల్ గా నన్ను ఎవడైనా టచ్ చేయగలుగుతాడా లేదా, లేకపోతే నేను ఏమైనా చేసుకుంటా అనేటువంటి మెంటాలిటీస్ మార్చుకోవాలి. ఇప్పుడు ఆవిడ ఒక సినిమాకి యాంకరింగ్ చేస్తున్నారు సినిమా స్టేజ్ మీద. ఆ సినిమా తోపు తురుము, ఆ హీరో పుడింగి అవన్నీ చెప్పారు. లేదు సినిమా చండాలంగా ఉంది. మన దానివల్ల సమాజానికి నష్టం ఏంటి? పోతే 500 పోతాయి, మహా అయితే కుటుంబం తేలితే 2000 పోతాయి. తను పోవడం అంటే జేబులోంచి పోవట్లేదు. మన సినిమాకి వెళ్ళాం, ఒక ఎక్స్పీరియన్స్ చూసాం, ఆ తీసినోడు సరిగ్గా తీయలేదు, పోయింది, బాలే అయిపోయింది. అంతవరకు లిమిట్ అయితే మాకు ఓకే. కానీ పర్సనల్ లైఫ్‌ల్లో మా జేబులో డబ్బులో, మా నోట్లోకి వెళ్ళి మా ఆరోగ్యాన్ని నాశనం చేసేవో, సమాజానికి నెగెటివ్ క్రియేట్ చేసేవో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒక పాయింట్‌లో పెప్సీ అనేటువంటి బ్రాండ్‌కి ఆయన అంబాసిడర్‌గా ఉన్నాడు మా చిన్నప్పుడు. చాలా సంవత్సరాలు చేశాడు. ఒక పాయింట్‌లో మరి ఎందుకో నచ్చక మానేశాడు. అది ముందే ఉండాలిగా ఏడుపంట నేను. సరే లేట్‌గానే రియలైజ్ అయ్యాడు, మానేసాడు. ఆ తర్వాత అసలు యాడ్‌లనేవే చేయలే. చిరంజీవి మన చిన్నప్పుడు థమ్స్ అప్ యాడ్ చేస్తూనే ఉన్నాడు. దాంట్లో ఫెర్టిలైజర్స్ ఉన్నాయని అది ఇదని ఈ రోజుకి మనం తాగుతూనే ఉంటాం దాన్ని. సో, ఒక యాస్పెక్ట్ మీద ఏదైనా ఒక స్ట్రాంగ్ సీరియస్ అలిగేషన్ ఉన్నప్పుడు దాని జోలికి సెలబ్రిటీస్ వెళ్ళకుండా, అట్లాంటి అంశాలను టచ్ చేయకుండా ఉంటే సెలబ్రిటీస్ బావుంటుంది గదా. మీకంటే, నాకంటే, పొలిటీషియన్స్ కంటే, మీడియా కంటే అందరికంటే ఎక్కువ బాధ్యత ఇండియాలో సెలబ్రిటీస్‌కి ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది మనం నిజమని నమ్ముతాం. సుమ ఫోటోలు చూసి అరే! సుమ ఉందంటే, అరె ఇక్కడ విశ్వనాథ్ ఉన్నాడు, అరె ఇక్కడ చిరంజీవి ఫోటో ఉంది, అరె బాలకృష్ణ కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, ఆయన ఫోటో ఉంది. సో, ఓకే. మనం ఏదో ట్రస్టెడ్ వెంచర్ లానే ఉంది అనుకునే కదా వెళ్తా. అలా అనుకోవాలనే ఆళ్ళు మిమ్మల్ని తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇదంతా మర్చిపోయి మాకేమాత్రం సంబంధం లేదని తప్పించేసుకుంటే లీగల్‌గా మీరు సేవే. మిమ్మల్ని ఎవరు క్వెషన్ చేయట్లా. కానీ ఎథికల్‌గా, మోరల్‌గా మీరు సమాజానికి ఒక రాంగ్ ఇంప్రెషన్‌ని, ఒక వరస్ట్ సమాజాన్ని మీరు తయారు చేస్తున్నట్టు.